హైవ్యూస్ ఈరోజు ఓజీ సృష్టిస్తున్న రికార్డులు ఎలాగంటే దేవరా సలార్ ఒకసారి వెనక్కి వెళ్ళిపోయాయి. ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నప్పుడు నేను మాట్లాడుకున్నాను. సెకండ్ డే కలెక్షన్ అన్నప్పుడు గట్టికి దాటేసింది. దగ్గర దగ్గర 200 కోట్లు దాదాపు వచ్చేసాయి ఓవరాల్గా. ఈ మూమెంట్లో నేను మాట్లాడింది ఓజీ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఏమో ఫ్లాప్ అని హడావుడి చేశారు ఎవరు, పేటీఎం బ్యాచ్ గారు. ఆ తర్వాత ఏమో యావరేజ్ రా అన్నారు. ఫస్ట్ డే కలెక్షన్స్ రాగానే ఏమన్నారు తెలుసా, టికెట్ రేట్లు అంతంత పెంచితే రాకేం చేసిద్ది. అసలు ఎంత దారుణం చూడండి. అసలు ఒక సినిమాకి సంబంధించి ఒక పార్టీ మొత్తం దాని మీద పడాలా? ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళు ప్రజా సమస్యల మీద మాట్లాడటం పోయి ఓ సినిమాకి సంబంధించా. ఈరోజు ఫస్ట్ డే కలెక్షన్లో RRR వచ్చేసి 72, 73, RRR వచ్చేసి 74 కోట్లు ఉంది ఫస్ట్ డే కలెక్షన్. దాని పుష్ప వచ్చేసి 69 కోట్లు చిల్లర ఉంది. ఇక ఓజీ వచ్చేసి అరౌండ్ 63 ఉంది. ఇప్పుడు ఓజీకి సంబంధించి అతిపెద్ద మైనస్ ఏంటంటే బాలీవుడ్లో అంత తెగట్ల టికెట్లు. ఎందుకు? మల్టీప్లెక్స్ లెవెల్. కారణం మల్టీప్లెక్స్ తీసుకోవాలి. కారణం 4 వారాలుగా నెట్ఫ్లిక్స్లో వస్తుంది అని. సో చిన్న చిన్న థియేటర్లు వేశారు. అదే మల్టీప్లెక్స్లో కూడా ఓజీ కనుక బాలీవుడ్ అంటే హిందీలో కనుక ఇచ్చినట్టేది ఓచకోత కోసేది కలెక్షన్స్. ఇక దీనికి సంబంధించి డిఓపి రవికే చంద్రన్ ఉంటారు. ఆయన చెప్తున్నాడు కదా, పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి చుట్టుపక్కల ఉంటే ఒక ఆరా, అదొక వైబ్రేషన్, అదొక పవర్ అన్నాడు. ఎందుకు? ఆయన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఎంతమంది పనిచేశాడు అతను. బట్ ఏ హీరో దగ్గర లేని ఆ ఫీలింగ్ ఈయన దగ్గర ఉండిద్ది అన్నాడు. దానినే సుజిత్ ఈ సినిమాలో చూపించాడు. నేను నిన్న మన చెప్పింది కూడా అదే. ఆ సినిమా చూస్తుంటే మనం వేరే లోకంలో ఉంటాం. అసలు హీరో అంటే ఇది కదా అనే ఫీలింగ్ వచ్చింది. వీళ్ళకి మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఓజీ ఏకంగా ఆన్లైన్లో ఉందంటే కొంతమంది హడావుడి చేస్తూ పోతూ ఉన్నారు. వద్దు, ఇటువంటి సినిమా కూడా పైరసీ చూసుకుంటా కూర్చుంటే మన సినీ ప్రేక్షకులు అనిపించుకో. మీతో చూడమని అనను, పైరసీని ఎంకరేజ్ చేయట్లా. బట్ అద్భుతమైన ఒక సినిమా థియేటర్లో చూస్తూ ఉంటే అసలు ఊహించిన విధంగా ఉంది. అటువంటి దానిని కూడా మీరు పైరసీ చేయొద్దు, చూడొద్దు. ఓవరాల్గా అన్నప్పుడు కలెక్షన్ సోర్స్లో మోత మోగిస్తుంది. ఎవరైతే హడావుడి చేసినప్పుడు వాళ్ళంతా దెబ్బకు సైలెంట్ అయిపోతున్నారు. ఓజీ సీరియస్లీ ఈ వీకెండ్లో ఒక మంచి అద్భుతమైన సినిమా అయితే హ్యాపీగా చూడండి. He's the only one in that style. Like, because I worked with all kind of actors from Hrithik to Shah Rukh to Amir Khan to Surya, so many people. He is, when he's just standing there itself, you feel the aura. So he is born with style. There's nothing you can do about it.